హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టుడే ఎస్ఎస్సి సిజిఎల్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చూద్దాం. ఫస్ట్ ఎస్ఎస్సి సిజిఎల్ లాగిన్ కావాలి. తర్వాత ఫస్ట్ క్లిక్ చేయాలి. ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఎవరైతే ఆల్రెడీ లాగిన్ అయ్యారో ఇక్కడ రోల్ రిజిస్ట్రేషన్ నెంబర్, ఇక్కడ పాస్వర్డ్ కొట్టి క్యాప్చా కొడితే లాగిన్ అవుతుంది. ఒకవేళ న్యూ క్యాండిడేట్ ఇయర్ అప్లికేషన్ చేస్తే వాళ్ళు న్యూ రిజిస్ట్రేషన్ మీద వస్తుంది. వచ్చినాక మీకు ఇలా వన్ టైం రిజిస్ట్రేషన్ అని వస్తుంది. ఇక్కడ చూసుకోండి, పర్సన్ డీటెయిల్స్, పాస్వర్డ్, కరెంట్, అడిషనల్ డీటెయిల్స్, డిక్లరేషన్ అంటే కన్ఫర్మ్ మీద వస్తుంది. కన్ఫర్మ్ మీద వచ్చినాక డిహూ ఆధార్ కార్డ్ ఎస్ అంటే ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది. ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వండి ఫస్ట్. దాని తర్వాత మళ్ళీ ఇంకోసారి ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది. రెండోసారి ఇచ్చేసి వెరిఫికేషన్ అదే ఆటోమేటిక్గా చేసుకుంటుంది. అగ్రి కొట్టండి అంటే ఓటీపీ అన్నీ పోతాయి కాబట్టి ఓటీపీ పోతుంది. సెండ్ టు ఓటీపీ అంటే మీ ఆధార్ కార్డు ఏ ఫోన్ నెంబర్ లింక్ ఉందో దానికి పోతుంది. క్యాండిడేట్ నేమ్ ఆఫ్ మెట్రిక్ అంటే మీ 10th క్లాస్లో ఎలా డేట్ నేమ్ ఉందో అలా ఎంటర్ చేయండి. తర్వాత సేమ్ మళ్ళీ అదే ఎంటర్ చేయండి రెండోసారి. యూ హ్యావ్ చేంజ్ యువర్ నేమ్ అంటే మీ ఆధార్ కార్డ్ మీ 10th మెమోలో ఉన్న దానికి మీరు ఆధార్ నేమ్ అనేది చేంజ్ చేసుకుంటారా లేదా. ఎన్నో ఎస్ చేంజ్ చేసుకుంటైతేనే ఎస్ అని, కాకపోతే నో అని పెట్టేయండి. ఇది అవసరం లేదు. జనరల్ మేలా ఫీమేలా అని పెట్టేయండి. మళ్ళీ సేమ్ వెరిఫికేషన్. డేట్ ఆఫ్ బర్త్ మీ 10th మెమోలో ఏ డేట్ ఆఫ్ బర్త్ అవుతుందో అదే డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి. సేమ్ ఫాదర్ నేమ్ ఇంటి పేరుతో సహా కొట్టేసేయండి. మదర్ నేమ్ కూడా అంతే. మెట్రికులేషన్ లెవెల్ ఎడ్యుకేషన్ బోర్డ్ మీది ఏ బోర్డు అనేది వెరిఫికేషన్ చేయాలి. మీ 10th క్లాస్లో వచ్చిన రూల్ నెంబర్ ఉంటుంది కదా, అది ఇక్కడ టైప్ చేసేయండి. పాస్ ఆఫ్ ఇయర్ ఏ ఇయర్లో పాస్ అయ్యారు. హైయర్ స్టడీ లెవెల్ అంటే మీరు 12th డిగ్రీ అట్లా. సర్టిఫికేషన్ మొబైల్ నెంబరు జీమెయిల్ ఇచ్చి ఓటీపీ పోతుంది దానికి. తర్వాత సేవ్ ఒత్తండి. ఓకే, సేవ్ ఒత్తినాక నెక్స్ట్ ఏం చేస్తారంటే ఓకే, ఇది వన్ టైం రిజిస్ట్రేషన్ అయిపోయింది. అయిపోయాక చూడండి ఇక్కడ మళ్ళీ అదే ఒక్క నిమిషం, ఇది కంప్లీట్ అయినాక తర్వాత న్యూ పేజ్ తీసుకొని మీకు ఓటీపీ పోయినాక మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది కన్ఫర్మ్ అయిపోద్ది. అంటే నేను ఎలా అంటున్నా అంటే మీరు అవన్నీ ఫిలప్ చేసినాక జీమెయిల్, ఫోన్ నెంబరు, ఆధార్ కార్డు వెరిఫికేషన్, ఓటీపీ అయిపోయినాక మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఫోన్కి మెసేజ్ పోతుంది. ఇది మీరు ఆల్రెడీ అంతకన్నా ముందు ఒక పాస్వర్డ్ అడుగుతుంది, అది ఆటోమేటిక్గా పాస్వర్డ్ పెట్టుకుంటారు. 8 digits ఉన్నట్టు చూసుకోవాలి. కన్ఫర్మ్ వత్తాలి. ఇది మీకు డైరెక్ట్ అప్లికేషన్ ఫామ్ అనేది డైరెక్ట్ ఓపెన్ అయిపోద్ది. ఇంకా అంటే అసలేంది ఇంతసేపు మనం చేసింది జస్ట్ రిజిస్ట్రేషన్ అయిపోయినాక మనం ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మనకు ఒక మన ఫోన్కి ఒక మెసేజ్ వచ్చింది కదా, ఒక నెంబరు 10 digits 11 digits ఉంటాయి. ఆ నెంబరు పాస్వర్డ్ కొట్టగానే మనకు ఆటోమేటిక్ ఇలా అడుగుతుంది అప్లికేషన్ అని. ఇక్కడ చూసుకోవచ్చు కొన్ని ఇన్స్ట్రక్షన్ ఇస్తాడు. నోట్ దిస్ పాయింట్, రీడ్ ద నోటీస్ ఎగ్జామ్ కేర్ఫుల్లీ అంటే ఈ పాయింట్స్ మెయిన్ చూసుకోండి. మన ఫోటో, సిగ్నేచర్ అనేది హైటు, విడ్త్. మనకి ఇక్కడ చూడండి, ఫ్రీ ఫ్రమ్ ఆన్లైన్ పేమెంట్ మేడ్ బై బిహెచ్ఎల్ బ్యాంకింగ్ యూజింగ్ ఎనీ డెబిట్ కార్డ్. ఆల్రెడీ మీరు చేసేసారు కాబట్టి మిమ్మల్ని ఏం అడగదు. ఇవన్నీ పేర్లు ఆల్రెడీ మీరు ఫిల్అప్ చేసారు కాబట్టి మిమ్మల్ని ఏం అడగదు. నెక్స్ట్ డైరెక్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నెక్స్ట్ వచ్చేసేయండి ఎడ్యుకేషన్ డీటెయిల్స్కేషన్. ఇందులో ఎడ్యుకేషన్ అంటే నువ్వు 12th డిగ్రీ అడుగుతుంది కానీ డిగ్రీ నువ్వు పాస్ ఆఫ్ ఫెయిల్ అంటే కొంతమంది ఇప్పుడే ఉంటుంది ఇంకా రిజల్ట్ రాలే వాళ్ళు పాసెసింగ్ అని పెట్టుకోవాలి. క్వాలిటీ స్టేటు పాస్ ఆఫ్ ఇయర్ అంటే ఏ ఇయర్ అంటే కొంతమంది ఇయర్ పాస్ అయ్యారు, ఇంతకుముందుకు పాస్ అయ్యారు అట్లా పెట్టుకోవాలి. యూనివర్సిటీ అంటే మీది స్టేట్ యూనివర్సిటీ కాబట్టి స్టేటు, సెంట్రల్ యూనివర్సిటీ సెంట్రల్. నేమ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ అంటే మీ కాలేజ్ పేరు అలాంటివి. రూల్ నెంబరు, పర్సంటేజ్ మీరు పర్సంటేజ్ అని ఇవ్వచ్చు, జీపీ అని ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు.
గుర్తుపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ సేవ్ ఇన్ఫర్మేషన్ 1 ఉంటుంది. యూ హ్యావ్ ద ఎక్స్ సర్వీస్ ఇస్ ద ఆర్మీ ఫోర్స్ అంటే మీరు ఎక్స్ సర్వీస్ అని ఆర్మీ ఫోర్స్ అడుగుతుంది. ఎస్ అయితే ఎస్ పెట్టండి, నో అయితే నో. ఒకవేళ ఎస్ అని పెడితే దానికి సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి, ఫిల్అప్ చేయాలి. యూ సిక్కింగ్ యువర్ ఏజ్ రిలాక్సేషన్ అంటే నో ఆర్ అంటే మీకు ఏజ్ రిలాక్సేషన్ కావాలా వద్దా అనేది ఇది. ఒకవేళ మీకు కావాలనిపిస్తేనే ఎస్ అని, వద్దా అనుకుంటే నో అని పెట్టేసండి. మ్యాక్సిమం నో మీదనే ఉంటారు చాలామంది. యూ హ్యావ్ మేక్ యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఈ జాబ్ ఇన్ టర్మ్ అంటే మీకు పర్సనల్ ఉంటే ఎస్ అని, లేకపోతే మ్యాక్సిమం నో అనే ఉంటాయి అందరికీ. దీనికి నెక్స్ట్ సేవ్ ఇన్ఫర్మేషన్ 2 అంటే అడిషనల్ 2 అంటే ఎగ్జామ్ సిటీ సెంటర్స్ 24% చూసుకుంటే ఎగ్జామ్ సెంటర్స్ అంటే పర్సంటేజ్ అంటే మనం 3 సెంటర్స్ ఇచ్చుకోవాలి. మ్యాక్సిమం మన ఆంధ్ర వాళ్ళు అయితేనే విశాఖపట్నం, విజయవాడ ఇస్తారు. మన తెలంగాణ వాళ్ళు ఎక్కువ హైదరాబాద్, వరంగల్ మ్యాక్సిమం ఈ 2. తర్వాత వాళ్ళకి ఏది దగ్గర ఉంటుందో అది ఇస్తారు. మ్యాక్సిమం మీకు దగ్గరున్నే ఇస్తారు, మర్చిపోకుండా అవే పెట్టుకోరు. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ మీకు ఏ లాంగ్వేజ్ కావాలా, ఇంగ్లీషా హిందీనా వెరిఫై. మళ్ళీ ఒక్కొక్క ఎగ్జామ్ కింద హ్యావ్ పర్మనెంట్ డిస్క్రిప్షన్ కేటగిరీ ఇవ్వచ్చు అంటే మీకు ఏమన్నా అంటే కొన్ని కేటగిరీలు ఉంటాయి, అవి మనకి ఇది నో అని పెట్టేసి ఆటోమేటిక్గా మీరు ఫస్ట్ ఫిల్అప్ చేసారు కాబట్టి అది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. యువర్ పర్మనెంట్ బ్యాంక్ మీకేమైనా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఏమైనా ఉన్నాయా, ఒకవేళ ఉంటేనేమో ఎస్ అని ఇవి చూసుకొని పెట్టుకోండి. నాకు ఇల్లు ఏవి లేవు కాబట్టి అన్ని నో అని పెట్టేసిన. నేమ్ ఆఫ్ ద లాంగ్వేజింగ్ పాస్ మెటీరియల్ లెవెల్ అంటే మీరు ఎగ్జామ్ లాంగ్వేజ్ అనేది ఎప్పుడు ఏ లాంగ్వేజ్లో పాస్ అయ్యారు, ఇంగ్లీష్ మీడియమా, తెలుగు మీడియమా, హిందీ మీడియమా, అట్లా సేమ్ వెరిఫికేషన్. యువర్ అప్లికేషన్ పోస్ట్ అసిస్టెంట్ ఆఫీసర్ సెంట్రల్ అంటే మీరు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఆల్రెడీ చేస్తలేరా నో అని పెట్టేసేయండి. చేస్తేనేమో ఎస్ అని, ఒకవేళ ఎస్ అని పెడితే మీరు దానికి సంబంధించిన అన్ని ఫిల్అప్ చేయాలి. సేమ్ మిగతా తర్వాత నెక్స్ట్ సేవ్ అప్లోడ్ సిగ్నేచర్ అండ్ ఫోటోగ్రఫీ అంటే ఇప్పుడు డైరెక్ట్ మనకి ఏమవుతుందంటే స్కానర్ వస్తుంది. ఇది ఎట్లానా ఇదే చాలా ప్రాబ్లం అవుతుంది మాకు అంత అప్లికేషన్ అయిపోయినాక. దీనికి నేను చెప్పేది ఏంటంటే డైరెక్ట్ తీసుకెళ్ళి చెప్తున్నా, ఫస్ట్ మీరు ఆధార్ వెరిఫికేషన్ చేయాలి. మీ ఆధార్ కార్డ్ అనేది వెరిఫికేషన్ చేసినాక ఫోటో సిగ్నేచర్. ఇంకోటి విషయం ఏంటంటే ఇక్కడ ఫోటో అనేది మనకి స్టార్టింగ్లో ఇది ఇక్కడ లైవ్ వస్తే లైవ్ అయిపోద్ది. అప్లోడ్ యువర్ సిగ్నేచర్ ఇక్కడ కేర్ఫుల్లీ చూడండి. సిగ్నేచర్ అనేది మనకి జేపీజీ పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి. కేబుల్ వచ్చేసి 10 to 20 మధ్యలోనే ఉండాలి, ఎక్కువ వద్దు. ఇమేజ్ అనేది 6 విడ్త్, హైట్ వచ్చేసి 20 ఇదే సైజులో ఉండాలి, గుర్తుపెట్టు.